చంపేస్తారని చెప్పేసి నేను చెప్పట్లేదు. సినిమా కదా, అది కొంచెం డ్రామా ఉంటుంది, దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, పొలిటికల్ డ్రామా ఉంటుంది. ఇందాక ప్రొడ్యూసర్ చెప్పినట్టు వాడు కూడా ఉంటుంది అంతే. అది ఎవరైనా వీళ్ళు వాడుకుంటారో వాళ్ళు వీళ్ళు వాడుకుంటారు అంతే. సమాజానికి అంటే ఆల్రెడీ తెలుసు వాళ్ళకి, ఎలా ఉండాలి ఏంటో తెలుసు వాళ్ళకి. బట్ మనకు కొత్తగా చెప్పనవసరం లేదు. అంటే అవి ఇప్పుడు ఎక్కువైపోయినాయి కదా బాగా. అది చంపడం, గన్తో ఎప్పుడు చంపలేదు. ఏ అమ్మాయి కూడా వెళ్ళి భార్య భర్తని గన్తో షూట్ చేయడం ఎక్కడ లేదు. గంత కాకపోయినా మిగిలిన వాటితో చంపేస్తున్నారు. ఏమో దీంతో ఒకవేళ చంపితే చంపచ్చు, చెప్పలేము. సినిమా చూసిన తర్వాత వెళ్ళి నువ్వు ఇలాంటి పని చేస్తారని చెప్పేసి షూట్ చేయొచ్చు. మళ్ళీ మన ఒక బీహార్ లాగా తయారవచ్చు. ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ మీకు అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఫస్ట్ వచ్చిన పాయింట్ ఏంటి, అసలు ఎందుకు నచ్చింది ఈ స్టోరీ? ఇంతకుముందు ఒక పాయింట్ మాట్లాడుతూ సార్ ఏమన్నారంటే, అదే వాళ్ళు ఇప్పుడు స్త్రీని వాళ్ళు ఎంత శాంతంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, వాళ్ళు నచ్చితే ప్రాణం ఇస్తారు, వాళ్ళు ప్రాణం కోషిస్తారు, గుండెని కోషిస్తారు. ఒకవేళ వాళ్ళన్నీ గమనిస్తుంటారు, వాళ్ళని రూమ్లో వేసి పిల్లిని కొట్టినట్టుగా వాళ్ళ పిల్లి ఎలా తిరగబడుతుందో, స్త్రీకి ఒక లిమిట్ వరకే సహనం ఉంటుంది. ఆ సహనం దాటిందంటే ఒక ఆది పరాశక్తిగా మారుతుంది. అది అప్పుడు ఎవరిని చూడదు, తనకన్నీ తెలుసు, తను ఎవరు వాడుకోవాలని చూస్తున్నాడు, తన కంటి చూపుతూనే గ్రహించేస్తే గుర్తుపడుతుంది. కంటి చూపులో నాడిది గుర్తిస్తుంది, నన్ను వేరే రకంగా చూస్తున్నాడని. అయితే అన్ని గమనిస్తూ ఓపికతో అన్ని భరిస్తుంది. ఒక లిమిటేషన్ దాటిన తర్వాత తిరగబడితే, ఇంతకుముందు సార్ చెప్పినట్టు మహాభారత రామాయణ యుద్ధాలు దేశాలే పెద్ద పెద్ద నాయకులు పోయిర్రు ఆడవాళ్ళ చేతిలో. అందుకే మన క్యాప్షన్ కూడా అదే అనమాట, ఆడవాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది. దేశాలు రాజ్యాలు కూలిపోయాయి. ఆ విధంగా ఏ విధంగా వాడుకుంటూ ఎదుగుతున్నారు, ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ మహిళా శక్తి తిరగబడ్డప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది, ఎంత ఉంటుంది. ఎవరిని చూడదు, తన్ని చూడదు, ఎవరిని తమ్ముడు ఎవరైనా వాడికి అన్యాయం జరిగినప్పుడు మనసులో పెట్టుకొని పగ ప్రతీకారం తీర్చుకుంటుంది. మన సినిమాలో కూడా ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అన్నీ ఉంటాయి. ఒక గ్రామాల్లో, ఒక సమాజంలో ఉండే ప్రతి ఒక్కటి ఉంటుంది. అందులో లేడీస్ ఉంటుంది అన్నమాట. లేడీస్ ఏంటంటే ఆ శాంతమూర్తులే, వాళ్ళకు భూతల్లి అంత సహనం ఉంటుంది. తిరగబడ్డప్పుడు ఆది పరాశక్తిగా మారి చీల్చి చెందాడుతుంది. అది పొలిటికల్ లీడర్ అయినా కావచ్చు, వ్యాపారవేత్త అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాళ్ళంతా చూసేదాకా వదలదు. అదే ఈ సినిమా. సార్ ఇంతకుముందు మీరు బాగా క్వశ్చన్ అడిగారు సార్. ఆ క్వశ్చన్కి సార్, ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చిన తర్వాత మొగోడు ఏం మిస్టేక్ చేసినా చంపితే మా సినిమాకి ఏం సంబంధం లేదు సార్. అట్లాంటి జరగచ్చు, జరగకపోవచ్చు. ఆ సినిమాకి మాకు సంబంధం ఏం లేదు సార్. ఓకే, సదన్ గారు ఇంకా పెరిగొచ్చేమో మాకు తెలియదు సార్. సదన్ గారికి నా క్వశ్చన్. హలో సార్. హాయ్ సార్. టీజర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత? సో మీకు ఎలా అనిపించింది టీజర్? యా, ఎక్సలెంట్. యా, సో నేను చేస్తున్న పాత్ర దీంట్లో వచ్చేసి శివ అనమాట. సో డైరెక్టర్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు ఒకటే మాట అన్నారు, నువ్వు ఆడా ఉంటావు ఈడా ఉంటావు అని చెప్పి. సో సార్ టెంప్లెట్ ఎలాగో మనకు తెలుసు కాబట్టి స్టాంప్ వేసిన లీగల్ అగ్రిమెంట్ ఆయన. సో ఇక వినగానే నచ్చింది చాలా బాగా. సో సినిమా చూసిన తర్వాత విన్నదానికన్నా చాలా బాగా అనిపించింది మాకు. బీయింగ్ యాక్టర్స్ మేము చేసాము, సో మాకు చాలా హ్యాపీ. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ అన్న సిద్ధార్థ్ గారు. సో అందరు చాలా బాగా వర్క్ చేశారు. అండ్ వీ హోప్ యాక్చువల్లీ ఏంటంటే కంటెంట్, ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ మాట్లాడుతుంది. కంటెంట్ ఇస్ ద కింగ్ అని చెప్పి చాలా సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి ఈ మధ్యలో. సో ఇప్పుడు వచ్చిన లిటిల్ హార్ట్స్ అయినా కానీ, మిరా అయినా కానీ, ఏదైనా కానీ కంటెంట్ ఉంటేనే మేము వస్తాం రా భయ్ అని జనాలు ఉన్నారు అట్లా. సో మేము కంటెంట్తో వస్తున్నాము. మీరందరూ రేపటి రోజు చూసి మమ్మల్ని అందరిని ఆదరించాలి. సో అండ్ మీరు మెల్లగా ఇందాక నేను చూస్తున్నా, మీరు ఒక గ్రూప్ ఫామ్ అయ్యి సిండికేట్ లాగా ఏదో మా పిర్రకెళ్ళడానికి ట్రై చేస్తారు. మీరు మీ ఇష్టం, మీకు అంటే ఏకదమ్ మీరు క్వశ్చన్లు అడుగుతానంటే మేము దెత్తడి ఆన్సర్ ఇస్తాం. మరి చూసుకోండి మరి. థ్యాంక్ యూ. యా, ప్రొడ్యూసర్ నరేష్ గారు. సార్ ఇప్పుడు అంటే యాక్చువల్గా నేను విన్నింది ఏంటంటే మీకు ఒక బిజినెస్ కూడా ఉందంట. ఎలాంటి బిజినెస్ ఉంది, ఎలాంటి గట్ ఫీల్ తో సినిమా తీశారు, ఎంత కాన్ఫిడెన్స్? సార్ మంచి ప్రశ్న సార్. వైన్ షాపులు ఉన్నాయి, కళ్ళు షాపులు ఉన్నాయి. రోజు మా దగ్గరికి పొద్దుగాల ఎవరు వచ్చినా సరే మాకు తిడతారు. రోజు మాకు తిట్లే. మేము కళ్ళు మంచి చేసినా తిడతారు, మంచి చేయకుండా లంచోడికి అంటారు. ఈ సినిమాలో అదే ఉంటుంది మొత్తం. అంటే క్యారెక్టర్కు తగ్గట్టు రియాలిటీగా
లంజా అని ఒక పదం ఉంటుంది. మీ ఇద్దరు లంజాలాయని అంటారు. మన నాయకులు కూడా, దొంగ నాయకులు కూడా మొత్తం అదే లంజ